ఈవినింగ్ టైంలో ది బెస్ట్ స్నాక్ కావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఒక పావు కప్పు వరకు శనగపిండి జల్లించేసుకోండి. పావు కప్పు శనగపిండికి 1.5 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. దీనిలో రాగి పిండి, దీనికి బదులు జొన్న పిండి కూడా వేసుకోవచ్చు హెల్తీగా కావాలంటే. ఇప్పుడు వేరొక గిన్నెలో 1.5 కప్పు బియ్యం పిండి ఎంత తీసుకున్నామో అంతే వాటరు, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి మరిగించి జల్లించుకున్న మిశ్రమం దీనిలో వేసేసి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి. ఒక 10 నిమిషాలు అయినాక చల్లారుతుంది అన్నమాట. చల్లారిన వాటిని మంచిగా ముద్దల్లాగా చేసేసుకొని ఫ్లాట్గా ఒత్తేసుకొని కత్తెర ఉంటుంది కదా మన ఇంట్లో, దాంతో చిప్స్ లాగా కుర్కురేస్ టైప్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా చిన్న చిన్న కుర్కురేస్ తిన్నట్టు ఉంటుంది అన్నమాట ఫీల్. వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసామనుకోండి, హ్యాపీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ టైంలో స్నాక్గా అయితే ది బెస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకొని తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. స్టోర్ కూడా చేసుకోవచ్చు, 1 మంత్ వరకు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.